యూకేలో అయితే చాలా చేంజెస్ వచ్చేసినాయి. యూఎస్‌లో హెచ్-1బీ మీద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓపీటీ గురించి రచ్చ రచ్చగా నడుస్తది. క్యాన్సిల్ అయితుందా? ఉంటుందా? ఉండదా? అనేది అర్థం కావట్లేదు. ఒక పక్క కెనడాలో చూసుకుంటే మాస్ క్యాన్సిలేషన్ బిల్లు పెడదామంటున్నారు. కొత్తగా ఒక 2 రోజుల నుంచి ఆస్ట్రేలియాలో కూడా డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈ మాస్ ఇమిగ్రేషను ఎందుకు మనము అలో చేయాలి? వీళ్ళని మాస్ డిపోర్టేషన్ ఎందుకు చేయకూడదు? అంటే మన ఇమిగ్రేషన్ గురించి మాట్లాడిన వాళ్ళందరినీ రేసిస్ట్ అంటున్నారు కదా! ఇమిగ్రేషన్ గురించి మాట్లాడడం లోకల్‌లో ఉండేవాళ్ళు కరెక్ట్ గదా! మరి వాళ్ళకి బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువైపోతున్నప్పుడు లోకల్‌లో ఉండేవాళ్ళు డెఫినిట్‌గా మాట్లాడతారు గదా! దాన్ని మాట్లాడితే రెసిస్ట్ ఎలా అవుతది అనే డిస్కషన్స్ అక్కడ స్టార్ట్ అయినాయి. ఇంకా యూరోప్‌లో చూసుకుంటే ఆబ్వియస్‌లీ ఉద్యోగాలు పోతున్నాయి. అక్కడ చాలా కష్టం. అంటే యూరోప్ వెళ్లి సెటిల్ అవ్వడం అనేది కష్టం. అసలు ఏంటి పరిస్థితి? ఇక ఫ్యూచర్‌లో మన ప్రెజెంట్ అంటే రాబోయే తరాలు వాళ్ళు ఎవరైనా సరే అమెరికా కల అనేది నెరవేరుతదా? పోనీ అమెరికా గాదు. కనీసము నెక్స్ట్ ఎక్కడికైనా ఎళ్ళగలుగుతామా? అసలు ఈ టాపిక్ ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే, నిన్న ఒక న్యూస్ చూసాను నేను. ఈటీవీలో అనుకుంటా. అమెరికా వీసా రాక ఒక డాక్టరు అంటే మంచి ఫ్యూచర్ జనరేషన్ డాక్టరు ఎంబీబీఎస్ చదివిన ఆమె ఆత్మహత్య చేసుకున్నదట. అంటే అలా ఉంది పరిస్థితి. అమెరికా అనేది బ్లడ్‌లో ఆ స్టేజ్‌కి తీసుకెళ్ళింది. అమెరికా వీసా రాకపోతే ఆత్మహత్య చేసుకోవటం అనేది చాలా ఘోరం.